హలో గాయస్, మనకి క్రికెట్లో విరాట్ కోహ్లీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనోడు క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి క్రికెట్లో. అయితే మరి ఎటువంటి ప్లేయర్కైనా మరి ఈ స్టేజ్ వరకు వచ్చాడంటే మరి ఖచ్చితంగా వెనకమాల ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉండింది. మరి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్లేయర్ ఎవరు అనే దాని గురించి విరాట్ కోహ్లీ రీసెంట్గా మరి ఆర్సీబీ నిర్వహించిన ఒక పాడ్కాస్ట్లో అయితే చెప్పడం జరిగింది. మరి ఆ పాడ్కాస్ట్కు సంబంధించి మరి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే మరి దీంట్లో విరాట్ కోహ్లీ చెప్తుంది ఏంటంటే అతన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన మార్క్ బౌచర్. మరి అతను చూసుకుంటే తన కెరీర్ చివరిలో మరి దాని తర్వాత బెయిల్స్ కంటికి తగిలి దాని తర్వాత మరి క్రికెట్నే వదిలేశాడు. అయితే మరి వీళ్ళిద్దరి మధ్య మరి ర్యాప్ ఎలా కుదిరిందంటే 2008 నుంచి 2010 వరకు ఆర్సీబీ తరపున ఆడాడు మార్క్ బౌచర్. అయితే అప్పుడు మరి ఇటువైపు విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీ తరపున ఆడాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక ర్యాప్ ఉంది. అయితే ఆ సినారియోలో విరాట్ కోహ్లీకి కొంచెం దిశానిర్దేశం చేసేవాడంట. అంటే మరి అతను విరాట్ కోహ్లీ అడగకపోయినా సరే నీలో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి సరి చేసుకో, దాని తర్వాత నువ్వు ఈ విధంగా ఆడితే చాలా బాగుండిద్ది అని చెప్పేసి కొన్ని సూచనలు చేసేవాడంట అడగకుండానే. మరి దాని తర్వాత అతను మరి తన కెరీర్ చివరిలో కూడా మరి నేను ఖచ్చితంగా కామెంటేటర్ అయ్యేలోపు నువ్వు ఖచ్చితంగా ఇండియా టీంలో ది బెస్ట్ బ్యాట్స్మెన్గా అవుతావు అని చెప్పేసి కూడా మరి విరాట్ కోహ్లీ చెప్పాడంట. ఏదైనా సరే మరి అతని మాటలు ఏవైతే ఉన్నాయో అవి బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. మరి నేను ఇన్ని రికార్డులు కొల్లగొట్టాను అంటే మరి అతని యొక్క ప్రోత్సాహం కూడా దీని వెనకమాల ఉంది అని చెప్పేసి కూడా రీసెంట్గా విరాట్ కోహ్లీ చూడడం జరిగింది. ఏదైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ చేయండి.